to Storyboard. ఫ్లైట్ జర్నీ అంటే ఇన్నాళ్ళు అదో విలాసంగానే ఉంటూ వస్తోంది. ఒక్కసారి విమానం ఎక్కాలన్నా కనీసం 5-6 వేల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. అందుకే మధ్యతరగతి వాళ్లకు విమానం అన్నది ఇంకా ఆకాశంలోనే ఉండిపోయింది. విమానం ఎక్కడం అంటే కేవలం సంపన్నులకు మాత్రమే సంబంధించిన వ్యవహారంగా ఉన్న మన దేశంలో ఇప్పుడు అవకాశాన్ని సామాన్యులకు చేరువ చేయాలని చూస్తోంది కేంద్రం. మేఘాల్లో తేలిపొమ్మంటున్న కేంద్రం. విమాన టికెట్ రేట్లపై నియంత్రణ, ఇష్టానుసారం రేట్లు పెంచే పరిస్థితికి చెల్లు. ఇక 1200కే ఆకాశయానం. హైదరాబాద్ టు వైజాగ్ ఫ్లైట్ టికెట్ ఎంతని ఎవరినైనా అడిగితే టక్కున వచ్చే సమాధానమేంటో తెలుసా? నెట్లో చూస్తేనే తెలుస్తుందంటారు. ఎందుకంటే ఫ్లైట్ టికెట్ రేట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు. జర్నీ టైం దగ్గర పడే కొద్దీ విమానం కన్నా ముందే రేటు ఆకాశంలోకి వెళ్లిపోతుంది. ఏ నెల ముందో చూసిన రేటు వారం ముందు ఉండదు. వారం ముందు చూసిన టికెట్ ధర ముందు రోజు కనిపించదు. ఇక 6-7 గంటల ముందు అర్జెంటుగా విమానం ఎక్కాలంటే మాత్రం కొన్నిసార్లు ఆస్తులమ్ముకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజానికి ఒకే ప్రయాణానికి అందరూ ప్రయాణికులకు ఒకే ఛార్జీ వసూలు చేయాలి. కానీ నెల ముందు టికెట్ బుక్ చేసుకున్న వాళ్లకన్నా జర్నీకి ముందు రోజు టికెట్ బుక్ చేసుకుంటే 3-4 రెట్లు ఎక్కువ చెల్లించుకోవాల్సిందే. ఇక కొన్నిసార్లు సీజన్ల బట్టి కూడా టికెట్ రేట్లు వాచిపోతుంటాయి. అంటే సంక్రాంతి సీజన్ వస్తే హైదరాబాద్ టు వైజాగ్ టికెట్ రేటు ఆకాశంలో ఉంటుంది. అంతెందుకు, వైజాగ్ లో నేవీ ఫ్లీట్ రివ్యూ అయినప్పుడు హైదరాబాద్ టు వైజాగ్ టికెట్ రేటు 10 నుంచి 15 వేల వరకు పలికింది. 3 ఏళ్ల కిందట రాష్ట్ర రాజకీయాలు రంజుగా ఉన్న టైంలో హైదరాబాద్ టు ఢిల్లీ టికెట్ రేట్లు 25,000 వరకు పాకాయి. ఇలాంటి పీక్ టైంలోనే కాదు, రైల్వేలు, బస్సులు సమ్మెలు చేసినప్పుడు కూడా టికెట్ రేట్లు చుక్కల్ని దాటిపోతుంటాయి. ఇలాంటి రోజుల్లోనే కాదు, శుక్రవారం, శనివారం సాయంత్రాలు, ఆదివారం ఉదయం ఫ్లైట్ టికెట్ రేట్లు టాప్ రేంజ్ లో ఉంటాయి. విమానం టికెట్ ఎంత ముందు బుక్ చేసుకుంటే అంత తక్కువకి వస్తుంది. కానీ హడావుడిగా బుక్ చేసుకోవాలంటే మాత్రం వాచిపోద్ది. అందుకే ఇప్పటి వరకు సామాన్యులెవరూ విమానాల పక్క చూడటానికే భయపడుతూ వచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్లు విమానాలెక్కినా ఇప్పుడు అది కూడా బాగా తగ్గుతూ వచ్చింది. మొత్తంగా ఈ పరిస్థితులన్నీ విమానయాన రంగం అన్నది కేవలం సంపన్నులకే సంబంధించిన వ్యవహారంగా మార్చేశాయి. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిని మార్చడానికి ముందుకొచ్చింది ఏవియేషన్ శాఖ. విమానయానాన్ని మరింత చవకగా చేసేందుకు కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. రైలు, బస్సు ఛార్జీలు దూరం మీద ఎలా ఆధారపడి ఉన్నాయో ఏవియేషన్ ఛార్జీలు ప్రయాణ సమయం మీద ఆధారపడి ఉండేలా ప్రణాళికలు రూపొందించింది. లాస్ట్ మినిట్ లో ఇష్టానుసారం అడ్డగోలుగా ఛార్జీలు పెంచేసి ప్రయాణికుల ముక్కులు పిండే సంస్థలకు ముక్కుతాడు వేసింది. గంటపాటు సాగే విమానయానానికి 2,500 కంటే ఎక్కువ వసూలు చేయకూడదని తేల్చేసింది. దీనిపై అదనంగా ఏవైనా ఫీజులు వసూలు చేయాలన్నా అవి కూడా సాధ్యమైనంత స్వల్పంగానే ఉండాలని తేల్చి చెప్పింది. అంతేకాదు, ప్రయాణ సమయం అరగంట ఉంటే అప్పుడు టికెట్ ధర 1,200 రూపాయలే ఉండాలని సూచనలు చేసింది. ఇప్పుడు ఏంటంటే we have to take flying to our regional connectivity, rural areas, tourism potential areas. రాష్ట్ర ప్రభుత్వాలకి అక్కడ గ్రోత్ సెంటర్స్ కొందరు చేస్తూ ఉంటారు. ఆ ఏరియాస్కి తీసుకెళ్తే ఇది ఎకానమీకి కాంట్రిబ్యూట్ అవుతుంది, ఇది కూడా గెయిన్ అవుతుంది. గడిచిన కొన్నేళ్లుగా దేశ విమానయాన రంగం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతూ వస్తోంది. అందుకే ప్రయాణికుల అవసరాల్ని క్యాష్ చేసుకుంటూ వస్తున్నాయి విమానయాన సంస్థలు. దీంతో ప్రయాణికుల మీద అంతులేని భారం పడుతోంది. దీనిని అధిగమించి ఎయిర్ లైన్లలో ఆక్యుపెన్సీ పెంచేలా ప్రణాళికలు రూపొందించింది. ఎయిర్ సర్వీసులిచ్చే సంస్థలకు మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించింది. వాటితో పాటు ఇప్పటివరకు ఉన్న నిబంధనల్ని కొత్త సంస్థలకు అనుకూలంగా సడలించింది. ప్రాంతీయ కనెక్టివిటీలను పెంచేందుకు కూడా ఇందులో పలు చర్యలు ప్రతిపాదించింది. రూరల్ రీజనల్ కనెక్టివిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రీజనల్ కనెక్టివిటీకి ప్రాధాన్యత పెంచడం ఇది మొదటిసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించి పెట్టడం మంచిదే. ఇది మనకు కూడా బాధ్యత ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలకి బాధ్యత ఉంది. కలిసి పని చేద్దాం, మన ఫెడరల్ కాన్సెప్ట్ ని స్ట్రెంగ్తన్ చేస్తూ వెళ్దాం. మన ప్రయత్నం సామాన్యుడు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం.
మొత్తంగా దేశంలో విమానయాన రంగాన్ని ఆకాశ వీధిలో పరుగులు పెట్టించేందుకు సహకారిగా నిలిచే కొత్త ఏవియేషన్ పాలసీకి ఆమోదముద్ర వేసింది కేంద్రం. ఇలా ప్రయాణికులకు మేలు చేయడంతో పాటు ఏవియేషన్ రంగంలో ఉన్న సంస్థలకు ఊరట కలిగించేలా మరిన్ని కొత్త సంస్థలు ఈ రంగంలో ప్రవేశించేలా చాలా నిబంధనల్ని సడలించింది. ఇందులో ముఖ్యంగా యూపీఏ సర్కార్ అమల్లోకి తెచ్చిన 5/20 నిబంధనలో మార్పులు చేసింది. ఈ నిబంధన ప్రకారం కనీసం 5 ఏళ్లు విమానాలు నడిపిన అనుభవం కలిగి ఉండి 20 విమానాలు అందుబాటులో ఉన్న విమానయాన సంస్థలు మాత్రమే విదేశీ సర్వీసులు నడిపేందుకు అర్హత పొందుతాయి. కానీ ఇప్పుడు ఆ నిబంధనను 0/20 నిబంధనగా మార్చేశారు. అంటే ఇప్పుడే ఏ విమానయాన సంస్థ అయినా సరే తన దగ్గర 20 విమానాలు ఉంటే చాలు, వాటితో విదేశీ సర్వీసులు ప్రారంభించవచ్చు. గడిచిన 3 ఏళ్లలో ఏవియేషన్ రంగంలో అడుగుపెట్టిన విస్తారా, ఎయిర్ ఏషియా వంటి సంస్థలు 5/20 నిబంధనల వల్ల తమ విమానాల సంఖ్యను పెంచుకోలేకపోయాయి. కానీ ఇప్పుడు ఈ నిబంధనలు మారటంతో తక్షణమే ఆ దిశగా ముందుకెళ్లి విదేశీ విమానయాన సర్వీసులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. చూడు, ఇప్పుడు ఏంటంటే మొత్తం టికెటింగ్ ఒక స్థాయిలో నడుస్తుంది. అందరూ అనుకునేది ఏంటంటే ఆ స్థాయి చాలా లో లెవెల్లో ఉంది, ఇంకా పెరగవచ్చు, ఆ పొటెన్షియల్ హైగా ఉంది. ఆ పొటెన్షియల్ ని మనం హార్నెస్ చేయాలి. ఇన్నాళ్లు 5 ఏళ్ల నిబంధన కోసం వేచి చూస్తున్న ఎన్నో విమానయాన సంస్థలకు ఈ నిర్ణయం ఊరటనిస్తుంది. ఇలాంటి కీలక నిర్ణయాలతో పాటు దేశవ్యాప్తంగా విమానయాన రంగాన్ని విస్తరించేలా కొత్త విమానాశ్రయాల నిర్మాణాలకు అవసరమైన కొత్త రూల్స్ ప్రకటించింది. వీటితో పాటు హెలికాప్టర్ సర్వీసులు, ఏవియేషన్ రంగంలో నైపుణ్యాల వృద్ధికి కూడా కొత్త రూల్స్ రూపొందించనుంది. మొత్తంగా కొత్త పౌర విమానయాన విధానాన్ని సెప్టెంబరులోగా అమలు చేయాలన్న ఆలోచనలో ఉంది కేంద్రం. విమానయాన రంగం ఐరావతంలో ఎందుకు తయారైంది? వేలల్లో టికెట్ల ధరలుంటే నష్టాలు ఎందుకు వస్తున్నాయి? వివరాలు